అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసానండి. అదేనండి రాయలసీమ స్పెషల్ రాగి సంగటి లేదా రాగి ముద్ద. పుష్టికరమైన ఆహార పదార్థాల్లో ఈ రాగి సంగటి ఒకటిగా చెప్పుకోవచ్చండి. ఇందులో కాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, అయోడిన్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి వీక్లీలో వన్స్ ఇలా రాగి ముద్దను తయారు చేసుకొని తింటే మన ఆరోగ్యాన్ని మనమే రక్షించుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ముందుగా ఒక పాత్రను తీసుకొని అందులో 1.5 గ్లాసు రైస్ను యాడ్ చేసుకుందాము. ఇప్పుడు అందులో వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 టైమ్స్ వీటిని బాగా వాటర్లో క్లీన్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 1/2 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక మందపాటి వెడల్పు కలిగిన పాత్రను తీసుకొని మనం 1.5 గ్లాసుకు 4 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోవలసి ఉంటుంది. అప్పుడే మనకు రాగి సంగటి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి వీటిని బాయిల్ చేసుకోవలసి ఉంటుంది. వాటర్ అనేది ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న రైస్ను అందులో యాడ్ చేసుకున్నాము. ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వీటిని పెట్టుకొని కుక్ చేసుకోవలసి ఉంటుంది. ఈలోపు మరొక పాత్రలో 1 గ్లాస్ వాటర్ తీసుకొని వీటిని వేడి చేసుకుందాము. ఇప్పుడు రైస్ అనేది ఎంతవరకు కుక్ అయిందో చూసుకోవాల్సి ఉంటుంది. రైస్ అనేది మనకు 80% కుక్ అవ్వాలండి. అప్పుడే మనకు రాగి సంగటి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనం చెక్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా చెక్ చేసినప్పుడు మనకు రైస్ అనేది ఇలా పట్టుకుంటే బాగా మెత్తగా అవ్వాలండి. ఇలా అయ్యేంత వరకు మనం రైస్ని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో నేను 1 గ్లాస్ రాగి పిండిని యాడ్ చేసుకున్నానండి. ఇలా రాగి పిండిని యాడ్ చేసుకొని రైస్లో రాగి పిండి అనేది బాగా కలిసేలాగా ఈ విధంగా ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవలసి ఉంటుంది. ఒకవేళ మీరు స్టవ్ మీద కలపలేకపోతే ఇలా కింద పెట్టుకొని టేస్ట్కి సరిపడేంత సాల్ట్ను యాడ్ చేసుకొని వీటిని కలుపుకోవాల్సి ఉంటుంది. చాలా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా కలుపుకుంటూ మనకు రాగి సంగటి అనేది కొంతమంది గట్టిగా ఉంటే ఇష్టపడతారండి, అలాగే కొంతమంది లూజ్గా ఉంటే ఇష్టపడతారు. సో నాకు ఇక్కడ గట్టిగా అనిపించింది, అందుకే కొంచెం వాటర్ యాడ్ చేసి మరలా కలిపి ఇప్పుడు స్టవ్ పై పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవలసి ఉంటుంది. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ వరకు వాటిని అలాగే వదిలేసేయాలండి. వేడిగా ఉంటుంది కాబట్టి మనకు ముద్ద చేయడానికి రాదు. సో ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఇలా ఒక గరిటె సహాయంతో తీసుకొని హ్యాండ్స్కు వాటర్ అనేది అప్లై చేసుకుంటూ మనం ముద్దను తయారు చేయవలసి ఉంటుంది. వేడిగా ఉన్న వాటిలో మనం హ్యాండ్స్ అనేది పెడితే మనకు హ్యాండ్స్ అనేది కాలిపోయే అవకాశం ఉంటుందండి. సో అందుకోసమని వేడిగా అనిపించకుండా ఇలా కొంచెం వాటర్ అనేది హ్యాండ్స్కి అప్లై చేసుకుంటూ మనం రాగి ముద్ద అనేది తయారు చేయవలసి ఉంటుంది. ఇలా రాగి ముద్దను తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా అన్నిటినీ తయారు చేసుకొని వేడిగా కోడి కూరతో సర్వ్ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద అనేది రెడీ అయినట్లేండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పుష్టికరమైన ఆహార పదార్థం. కొత్తగా తల్లైన వారిలో పాల ఉత్పత్తిని పెంచడానికి ఈ రాగి సంగటి అనేది చాలా బాగా సహాయపడుతుందండి. ఇది అలాగే రక్తహీనతను కూడా నయం చేస్తుంది, జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.